Hey guys, hi, good morning guys. Welcome back to yet another day, another vlog. Vihan, the breakfast. Vihan, ekkadunnao? 1, 2, 3. Very good. Yes, Vihan. Hi, good morning. Itra చెప్తా. ఐమ్ సారీ విహాన్, మనము వెళ్ళట్లేదు మమ్మీ దగ్గరికి. ఐమ్ సారీ, మమ్మీ దగ్గరికి వెళ్ళట్లేదు మనం. రాత్రి ఫుల్ ఏడిచినాడు అసలు రాత్రి అయితే బాగా ఏడిచినాడు అసలుకి. లాస్ట్ 5 monthsలో ఇది సెకండ్ టైం థర్డ్ టైం అట్లా ఏడవడం. అంటే అసలు ఏడవలేదు లాస్ట్ 5 monthsలో అసలుకి, నిజంగా లిటరల్లీ ఏడవలేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. మా అమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి కొద్దిగా ఏడుస్తున్నాడు. నిన్న వీళ్ళ అమ్మ ఫోటో చూపించాను కదా, రాత్రి ఏందో మరి గుక్క పెట్టి ఏడిచినాడు, ఏంటో అర్థం కాలేదు. విహాన్, మనం వెళ్ళట్లేదు, ఓకేనా? బ్రేక్ఫాస్ట్ చేద్దాం దా. సో ఎందుకు వెళ్ళట్లేదు వెయిట్ చెప్తాను, నాకు హ్యావ్ ఎ రీజన్. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ దోశలు అవుతున్నాయి. ఆడికి దోశనే ఎక్కువ ఇష్టంగా తింటాడు. ఈ పొడి అయిపోయిందిరా ఇది. యాక్చువల్లీ ఈ పొడి ఒకటి ఉంటుంది అనమాట, అందులో ఏం వేస్తానంటే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను, వాల్నట్స్. అరే 5 విజిల్స్ కూడా అయిపోయినాయా? ఇది ఉందిగా వాల్నట్స్. ఈ వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ మైల్డ్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టేసి ఇదిగో ఈ కేన్ పెప్పర్లో వేసి కలిపేసి దోశ మీద వేస్తాను అనమాట. అది ఇంతకుముందు కూడా చెప్పాను, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, వాడు కూడా ఇష్టంగా తింటాడు. నెయ్యి అయిపోతుంది, ఇంకా ఇంతే ఉంది, సగం ఉంది అంతే, ఇంకా స్టాక్ తెచ్చుకోవాలి. ఇది యా దోశ. ఏంటో అది. నార్మల్గా ఫస్ట్ దోశను అయితే నేను పాడేస్తాను అనమాట. మేబీ బేసికలీ ఫస్ట్ దోశ ఇచ్చకపోయి వస్తుంది. అండ్ అది కాకుండా నాకేంటంటే అంటే రాత్రి అంతా పెనం అట్లే వదిలేస్తాం కదా, దాని మీద ఏం పురుగులు వెళ్తాయి ఏంటో ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు, బొద్దింకలు కానీ. సో ఫస్ట్ దోశ వేసి అది పడేస్తుంది, దాని తర్వాత క్లీన్ అయిపోతుంది నాకు అని ఫీలింగ్ అనమాట. ఓ తుబ్బ తుబ్బ థోబా తుబా థోబా తుబా తుబ్బ తుబ్బ థోబా తుబా థోబా. ఏమో ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్. పిచ్చ డాన్సులు వచ్చేస్తున్నాయి దీని మీద అయితే. డాన్స్ తుబ్బ తుబ్బ థోబా తుబా థోబా తుబా తుబ్బ తుబ్బ థోబా తుబా థోబా తుబా తుబ్బ తుబ్బ. ఇచ్చాడు మళ్ళీ. దోశ తింటావా? తింటా. ఇట్రా దోశ తింటావా? ఎస్. చూడు, దోశ తింటావా? ఎస్. నువ్వు డాన్స్ చేస్తే ఇస్తాను నేను. డాన్స్ తొబ్బ థోబా తుబా తో. ఇది కాలు తొబ్బ ఇచ్చే తొబ్బ థోబా ఇట్లా కొట్టుకో. ఇస్తున్నా దోశ, కొట్టుకోరా అంటే. తొబ్బ థోబా తుబా. చూడు డాన్స్ తొబ్బ థోబా. ఇచ్చే డాన్స్ తొబ్బ థోబా. ఇట్లా చేయి. విహాన్, ప్లేట్ తెచ్చుకోను. వెరీ గుడ్. చేయి డాన్స్ తొబ్బ థోబా దే. చూడు ఇప్పుడు డాన్స్ తొబ్బ థోబా దే. మళ్ళీ తొబ్బ థోబా దే మళ్ళీ ఆ తొబ్బ. మళ్ళీ ఇచ్చుడు లుక్ ఎట్ మీ. ఆ తొబ్బ థోబా దే. నానా దే. ఓకే, yes, go. So this is the
వాట్ యూ కాల్ దిస్, ఇది ఏమంటారు, గరిట అంటారా, నేను ఇది యూజ్ చేస్తాను యాక్చువల్లీ. దీంతో దోశలు తీయడానికి మంచిగా వస్తుంది. దీంతో తీయేస్తే కానీ నాకు రావట్లేదు, సన్నగా వేస్తున్నాయి కదా దోశలు, అతకపోతున్నాయి. విహాన్ దోశ. దోశ. ఎస్, తినేసినావా? వెరీ గుడ్ విహాన్. బెడ్ మీద వద్దు నాన్న, ఇక్కడ టీవీ దగ్గర కూర్చొని తిన్నావు, టీవీ దగ్గర, ఇక్కడికి వెళ్ళి. వెరీ గుడ్. ఎస్, ఫైనల్ ఫినిష్ అది. ఓకేనా? హ్యాపీ? బాగుందా దోశ? యమ్మీ 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 యమ్మీ. ఓకే, గో. వెళ్ళి తినిపో. అయ్యి ఫినిష్ విహాన్, అంతే ఇంకా. దీస్ ఆర్ సమ్ నైస్ క్రిస్పీ దోసెస్. యమ క్రిస్పీ వస్తున్నాయి దోశలు అయితే. సమ్ నైస్ దోశాస్. వావ్. అండ్ నేను టీవీస్ మొబైల్స్ ఏమి ఇవ్వనండి, మొబైల్కి కానీ టీవీ కానీ ఏమి ఇవ్వను విహాన్కి. ఓన్లీ నేను స్నానంకి వెళ్ళినప్పుడు కొంచెం టీవీ పెడతాను, టీవీ చూస్తాడు, అది కూడా చూడడు. బేసికల్ వాడికి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది. అండ్ కామెంట్లో చెప్తున్నారు విహాన్కి టీవీ చూపించకండి అని చెప్పేసి. నేను చూపించానంటే వాడికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓన్లీ చూసిన హార్డ్లీ రోజంతా ఒక 20 minutes అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ డెఫినెట్గా నేను ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయాను. అది రోజు పడుకునే ముందు ఖచ్చితంగా వైఫై అనేది ఆఫ్ చేస్తాను నేను. లిటరలీ ఏ సిగ్నల్స్ కూడా దగ్గర ఉండను విహాన్ పడుకునే రూమ్లో. నా ఫోన్ కూడా ఎయిర్ప్లేన్ మోడ్ పెట్టేసి దూరం పెట్టేస్తాను. ఏ కైండ్ ఆఫ్ సిగ్నల్ కూడా లేకుండా చూసుకుంటాను రూమ్లో అయితే. డెఫినెట్గా వైఫై అయితే ఖచ్చితంగా ఆఫ్ చేస్తాను డైలీ. ఇట్రా, మనము మమ్మీ దగ్గరికి వెళ్ళట్లే, ఓకేనా? ఇది చూడు ఒకసారి, చూపిస్తాను. ఎవరది? ఎవరు? ఎవరు? మా అమ్మ. చెప్పు, నన్ను చూడు. లుక్ ఇంటూ మై ఐస్. 1. అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు మనం. అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే అమ్మనే నీ దగ్గరకు వస్తుంది. అమ్మనే నీ దగ్గరకు వస్తుంది. అమ్మనే నీ దగ్గరకు వస్తుంది సాటర్డే. అమ్మని నీ దగ్గరకు వస్తుంది సాటర్డే. ఈ సాటర్డే తనే వస్తుంది యాక్చువల్లీ. ఎస్ డాడీ. అమ్మ ఆగ్రా. యాక్చువల్లీ టికెట్స్ బుక్ చేయబోయాను. అండ్ తను మెసేజ్ పెట్టింది తనే వస్తుంది సాటర్డే అని చెప్పేసి. సో ఇంకా నేను ఇంకెళ్ళట్లేదు, తనే వస్తుంది అనమాట. మమ్మీ వస్తుంది నీ దగ్గరికి మమ్మీ వస్తుంది. కింద పడతావులే. ఇట్రా. అసలు చూడరు, ఛానల్ ఓపెన్ చేసి చూడరు, కనిపించిన వీడియోకి ఏదో ఒక కామెంట్ పెట్టేస్తారు. అసలుకి ఎట్లా ఎందుకు పెడతారు అసలు? సరే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లేదా కూడా చూడరు. ఆ కామెంట్ చూడండి. హాయ్ చందు గారు, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్? అండ్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ ద హెల్ప్, వాట్స్ రాంగ్ ఇన్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ యూ నో అండి. వెరీ సాడ్ దట్ నోయింగ్ హౌ మచ్ ఎస్పెషల్ కిడ్ పేరెంట్స్ గో త్రూ, యు ఆర్ నాట్ రెడీ టు గివ్ ఎ స్మాల్ ఇన్ఫో. నేనేం అసలు ఏం ఇన్ఫో ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. ఐ షేర్డ్ ఎవ్రీథింగ్. నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అండ్ నా పర్సనల్ నెంబర్ కూడా పెట్టాను యాక్చువల్లీ. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు షేర్ చేస్తాను. నా పర్సనల్ నెంబరే పెట్టాను నేను. అండ్ అది కాకుండా నేను ఏ ట్రీట్మెంట్ ఇస్తాను విహాన్కి, ఏ థెరపీ సెంటర్కి వెళ్ళినాడు విహాన్, ఆడికి ఏమేమి సప్లిమెంట్లు ఇస్తాను, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏం చేస్తాడు విహాన్, ఏ టైంలో ఏమి ఇస్తాను అని చెప్పేసి కంప్లీట్ వీడియో పెట్టాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది కాకుండా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. నేను ఇక్కడ పోస్ట్ చేయని అన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. అందరూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా పోస్ట్ చేస్తున్నాను. నేను ఏ డాక్టర్ని అప్రోచ్ అయ్యాను, ఏ రకమైన సప్లిమెంట్స్ వాడతాను, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాను, మొత్తం అన్నీ పోస్ట్ చేశాను అందులో. బట్ స్టిల్ యు ఆర్ నాట్ రెడీ టు గివ్ ఎ స్మాల్ ఇన్ఫో అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. అసలు చేసి కూడా ఫాయిదా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. వీడియోస్ చేసి కూడా ఫాయిదా ఉండదేమో. ఎవరికైనా హెల్ప్ అవుతుందో అవ్వదో నాకు తెలియదు, కానీ ఇటువంటి మాటలు అయితే అనాల్సి పడతాము డెఫినెట్గా. డెస్పైట్ హెల్ప్ చేసినప్పుడు కూడా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇట్లాంటి కామెంట్స్ మాటలు అయితే పడుతూ ఉంటాము. నేను చాలామంది ఫోన్స్ అటెండ్ చేశాను, నా ఫోన్ నెంబర్ ఇప్పుడైతే పబ్లిక్ ఇచ్చాను, అప్పుడు చాలామంది ఫోన్స్ అటెండ్ చేశాను. మీకు తెలిసి ఉంటుంది, ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే మీరు ఫోన్ చేసి ఉంటే నేను అటెండ్ అయినాను లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొద్దిగా నేను ఫోన్కి కొద్దిగా అంత అవైలబిలిటీ దొరకట్లేదు, ఫోన్ కొద్ది కాల్స్ అయితే తీసుకోవట్లేదు. కానీ
ఇంతకుముందు ప్రతి ఒక్క కాల్ని అటెండ్ చేశాను, ప్రతి ఒక్కరికి మెసేజ్కి రిప్లై ఇచ్చాను, కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లేదా ఒకసారి మీరు కామెంట్ చేసి కింద చెప్పండి ఎంతమంది కాల్ చేశారు, ఎంతమందికి రెస్పాండ్ అయ్యాను. యూ ఆర్ నాట్ రెడీ టు గివ్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అని చెప్పేసి పెట్టినారు. ఏమైనా వీడియోస్ షేర్ చేసినా యూజ్లెస్ అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుందన్నమాట. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ దిస్ వీడియో, ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. మేబీ నెక్స్ట్ వీడియో విహాన్ వాళ్ళ అమ్మతోటైతే ఉంటాడేమో నెక్స్ట్ వీడియోలో. సీన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.